ఈ మధ్య ప్రభాస్ నటించడం లేదు. బాడీ డబుల్ పేరు చెప్పి డూప్స్ తో సీన్స్ మేనేజ్ చేస్తున్నారా? ఈ లెక్కన కన్నప్పలో నటించింది ప్రభాస్ కాదా? రాజసాబ్ రిలీజ్ పోస్టర్ లో ఉంది ప్రభాస్ కాదంటూ వచ్చిన ట్రోలింగ్ లో నిజమెంత? స్పిరిట్ సినిమాలో ఒక్క బాడీ డబుల్ షాట్ కూడా వాడలేదంటూ నిర్మాతే చెప్పాడు. ఇంతలా ప్రభాస్ ను వెంటాడుతున్న ఆ బాడీ డబుల్ ఏంటో చూద్దామా? ప్రభాస్ సెట్ లో లేకపోయినా షూటింగ్ మాత్రం ఆగడం లేదు. అలాగని మిగతా ఆర్టిస్టులతో సీన్స్ తీయడం లేదు. ప్రభాస్ లేకపోయినా ప్రాబ్లం లేదు, బాడీ డబుల్ తో మేనేజ్ చేసేస్తున్నారన్న టాక్ ఫిల్మ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రభాస్ డేట్స్ ఇచ్చి క్లోజప్ షాట్స్ లో నటిస్తే చాలట సినిమా నడిచిపోతుందట. సాధారణంగా హీరోలు యాక్షన్ సీన్స్ లో డూప్ ని వాడతారు. సీనియర్స్, యంగ్ హీరోలన్న తేడా లేకుండా యాక్షన్ సీన్స్ లో అందరూ డూప్ ని ఆశ్రయిస్తారు. హీరోలా ఉండే ఫైటర్ ని తీసుకొచ్చి ఫేస్ కనిపించకుండా మేనేజ్ చేస్తారు. ఈ డూప్ ని ప్రస్తుతం బాడీ డబుల్ అని పిలుస్తున్నారు. ప్రభాస్ నటించే సినిమాల్లో ఫైట్స్ కోసమే కాదు, సీన్స్ కోసం కూడా బాడీ డబుల్ ని ఉపయోగిస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది. డార్లింగ్ తో బాడీ డబుల్ అనే పదం ఫేమస్ అయిపోయింది. మోకాలకు గాయం, ఆపరేషన్ కారణంగా 4 ఏళ్లుగా ప్రభాస్ పరిగెత్తే సీన్స్ లో నటించడం లేదు. ఆదిపురుష్ రిలీజ్ టైంలో కొన్ని ఈవెంట్స్ లో కుంటుతో కనిపించాడు. ప్రభాస్ మూవీ అంటే చాలా సీన్స్ ని బాడీ డబుల్ తో తీసేస్తున్నారని టాక్. ఇప్పటికే 2-3 సార్లు మోకాలకు సర్జరీ జరగడంతో దర్శక నిర్మాతలు డార్లింగ్ ను కంటే బాడీ డబుల్ ని ఎక్కువగా నమ్ముకుంటున్నారు. క్లోజ్ షాట్స్, కీ సీన్స్ తప్ప బాడీ డబుల్ తో తీసేస్తున్నారన్న న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. బాడీ డబుల్ పై ఉన్న నమ్మకంతో డార్లింగ్ తో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. బాడీ డబుల్ పై మంచు విష్ణు వ్యాఖ్యలతో కన్నప్పలో ప్రభాస్ నటించింది తక్కువే అన్న అనుమానం వస్తోంది. కన్నప్ప ప్రమోషనల్ ఈవెంట్ లో విష్ణు మాట్లాడుతూ సీన్ లో హీరో నటించాడా, డూప్ తో చేశారా అని కాకుండా సీన్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేదే ఆడియన్స్ కి కావాలన్నాడు మంచు విష్ణు. హీరో మాటలు వింటుంటే కన్నప్పలో ప్రభాస్ సీన్స్ కోసం బాడీ డబుల్ ని బాగానే వాడారని మాట్లాడుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ స్పిరిట్ లో నటిస్తున్నాడు. బాడీ డబుల్ గురించి స్పిరిట్ నిర్మాత ప్రణయ్ రెడ్డిని అడిగితే సినిమాలో ఒక్క షాట్ లో కూడా బాడీ డబుల్ యూజ్ చేయలేదు అన్నారు. దీంతో అసలైన డార్లింగ్ ని చూడొచ్చంటూ ఫ్యాన్స్ స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాడీ డబుల్ తన సినిమాలో ఉండదని స్పిరిట్ మొదలు కావడానికి ముందే సందీప్ చెప్పాడట.